ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కోట్లాది భక్తుల్ని ఆకర్షిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయంలో రాత్రివేళ జరిగే ఆ మహిమ గురించి తెలుసా? ఈ కథ వింటే అమ్మవారి శక్తికి మీరు ఆశ్చర్యపోతారు. డబుల్ కోటేషన్. అడవిగా ఉన్న ప్రాంతం. ఇప్పటి జూబ్లీ హిల్స్ ప్రాంతం అప్పట్లో అడవులతో నిండిపోయి ఉంటుంది. అడవిగా ఉన్న ప్రాంతం గ్రామ పెద్ద. ఈ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఉందని పెద్దలు చెబుతున్నారు. అడవిగా ఉన్న ప్రాంతం గొర్రెల కాపరి. అయ్యా, ప్రతిరోజూ ఈ రాతి దగ్గర నా గొర్రెలు ఆగిపోతున్నాయి. అడవిగా ఉన్న ప్రాంతం లక్ష్మమ్మ. నిన్న రాత్రి నాకు అమ్మవారు కలలో కనిపించారు. అడవిగా ఉన్న ప్రాంతం గ్రామ పెద్ద. ఏమన్నారు తల్లి? అడవిగా ఉన్న ప్రాంతం లక్ష్మమ్మ. నేనే మీ గ్రామ రక్షకురాలు పెద్దమ్మను. నన్ను పూజించండి అన్నారు. దివ్య అద్భుతం. గ్రామస్థులు రాతి దగ్గరకు వెళ్తారు. దివ్య అద్భుతం. గ్రామస్థుడు, అయ్యో, ఈ రాయిమీద కుంకుమ, పసుపు కనిపిస్తున్నాయి. దివ్య అద్భుతం. లక్ష్మమ్మ, ఇది సాధారణ రాయి కాదు. అమ్మవారి శక్తి ఉంది. అచానకంగా గంటల శబ్దం వినిపిస్తుంది. దివ్య అద్భుతం. అందరూ జై పెద్దమ్మ తల్లి. ఆలయ నిర్మాణం. గ్రామ పెద్ద. ఈ పవిత్ర స్థలంలో అమ్మవారికి ఆలయం కట్టాలి. ఆలయ నిర్మాణం. గ్రామస్థులు, అవును, ప్రతి సంవత్సరం జాతర కూడా జరుపుకుందాం. అందరూ కలిసి చిన్న గుడి నిర్మిస్తారు. జాతర వైభవం. భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. జాతర వైభవం. భక్తురాలు పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతున్నాయి. జాతర వైభవం. గ్రామస్థుడు, హైదరాబాద్ అంతటా అమ్మవారి మహిమ వ్యాపించింది. జాతర వైభవం. అందరూ కలిసి జై పెద్దమ్మ తల్లి. డబుల్ కోటేషన్. ముగింపు. అలా చిన్న గ్రామ దేవతగా పూజించబడిన పెద్దమ్మ తల్లి ఈరోజు జూబిలీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ రూపంలో లక్షలాది భక్తుల ఆరాధ్య దేవతగా నిలిచింది.